వెల్కమ్ టు సైరా మీడియా. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం 14 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఇంజెక్షన్ వికటించడంతో ఈ యువకుడు మృతి చెందాడు. అసలు విషయం ఏంటంటే బుధవారం రోజు ఈ యువకుడికి దగ్గు జలుబు అయితే వచ్చిందనమాట. సో వీరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఆ ఆర్ఎంపీ డాక్టరు నార్మల్గా జలుబు దగ్గుకి ఎవరైనా ఇంజెక్షన్ ఇస్తారా అండి? అలాంటిది సిరప్ ఇస్తే తగ్గిపోయేదానికి ఇంజెక్షన్ చేశారు. ఆ ఇంజెక్షన్ ఏం ఇంజెక్షన్ చేశారో ఏంటో తెలియదు కానీ ఆ అబ్బాయికి ఒళ్ళంతా రంగు మారిపోయి బొబ్బర్ల కింద వచ్చాయి. అయితే సరే అని చెప్పేసి ఇలా ఇంకా తగ్గట్లేదని చెప్పేసి బీదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకువెళ్తే అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ అబ్బాయి చనిపోయారు. ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్లు నిజంగా చదువుకునే ఆర్ఎంపీ డాక్టర్లు అవుతున్నారా? అసలు మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఊర్లలో ఒక 50 రూపాయలకి 120 రూపాయలకి కూడా మేము చూస్తామని చెప్పేసి చిన్న చిన్న ఒక రూమ్ తీసుకుని క్లినిక్ కింద పెట్టేసి వాళ్ళు ఇంకా నిజంగా ఆర్ఎంపీ చదువుకున్నారో లేదో తెలీదు. కానీ అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అని బోర్డు పెట్టేసుకుని ఆసుపత్రి అయితే పెట్టేస్తున్నారు. అయితే ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను ఏ ఇంజెక్షన్ ఇచ్చాడు ఏంటి, అసలు అబ్బాయికి ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒళ్ళంతా రంగు మారి బొబ్బర్ల కింద వచ్చి అబ్బాయి చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ అధికారులు ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించకుండా అసలు ఏం జరిగింది, ఏం చేశారు అనేది అయితే విచారణలో తేలాల్సి ఉంది. ఎందుకంటే మనం ఇదొక్కటే వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని నిజాలు చాలా ఉన్నాయి. చాలా మంది ఊర్లలో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక పేదరికంతోనో మరి దేనితోనో తెలియదు ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ని నమ్మి వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు కానీ చూపించుకోవడం వల్ల ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే నిజంగా ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్లేనా, నిజంగా చదువుకున్నారా లేదా, లేకపోతే ఏమైనా ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏం చేస్తున్నారని ఒకసారి ఆ డాక్టర్ మనం వెళ్లే ముందు ఆ డాక్టర్ గురించి తెలుసుకోండి. అయితే మీరు డబ్బులు పెట్టలేము, మా దగ్గర డబ్బులు లేవు, స్తోమత లేదంటే మనకి ఎలా గవర్నమెంట్ హాస్పిటల్ ఊరికి ఒకటి ఉంది. ఒక్కసారి ఆలోచించండి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్లే ముందు. అసలు మెడిసిన్ ఇవ్వడం అన్న తెలుసా అతనికి? ఇలా చాలా మంది ఉన్నారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ విషయమే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలా చాలా మంది ఊర్లలో చాలా మంది ఉన్నారు. చాలా మంది పిల్లలు పెద్దలు కూడా బలైపోతున్నారు. ఈ విషయం పైన చర్యలు తీసుకోకుండా ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఒక వారం రోజులో నెల రోజులో రిమాండ్లో కానీ కస్టడీ కానీ ఉండి శిక్ష అనుభవించేసి బయటకు వచ్చి మళ్ళీ వేరే ఊర్లో కూడా ఇలాంటి ఒక క్లినిక్ ఓపెన్ చేసి మళ్ళీ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. అలాంటి ఆప్షన్ ఆర్ఎంపీ డాక్టర్కి ఉండకూడదు. ఈ ఆర్ఎంపీ మీద ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఫోన్లు చేసి అతనికి ఆ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బేరాలు, పోయిన ప్రాణం ఏదో పోయింది కదా, ఏమొస్తుంది, మర్చిపోండి, ఎంతో కొంత ఇస్తావు. అసలు ఒక ప్రాణానికి డబ్బుతో విలువ కట్టాలని ఎలా అనిపించింది? మీరు ఎంత డబ్బులు పోసినా ఆ ప్రాణం వెనక్కి తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రశాంత్ అనే అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలుగుతారా? ఎంత డబ్బు పోసినా ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేరు. అలాంటప్పుడు మీరు డబ్బులు ఎలా ఇస్తామంటారు? ఆ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత భావిస్తున్నారు, ఎంత ఏడుస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదో ఆర్ఎంపీ డాక్టర్ మంచిగా చూస్తాడని చెప్పేసి వెళ్ళడం కాదు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టారు, ఎంతమందిని చూసారు అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. డాక్టర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళల్లా డాక్టర్ కాదు. అసలు వాడు నిజంగా ఆర్ఎంపీ చదువుకున్నాడా, అసలు డాక్టరే చదువుకున్నాడా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఇలాంటి డాక్టర్ చేతిలో అన్యాయం అయిపోతే ఏం చేయలేం కదా. గట్టిగా డిమాండ్ చేస్తుంది సైరా మీడియా. అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సైరా మీడియా డిమాండ్ చేస్తుంది. ఎంత వయసు అండి అబ్బాయికి? 9వ తరగతి చదువుతున్నాడు. అంటే 14 ఏళ్ల వయసు మాత్రమే. ఆ 14 ఏళ్ల వయసుకి ఏం చూశాడని చనిపోయాడు? ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు? ఎవరి కారణం? అసలు ఏ ఇంజెక్షన్ ఇచ్చాడు? ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎందుకు తనకి ఇన్ఫెక్షన్ వచ్చింది? ఒళ్ళంతా రంగు ఎందుకు మారిపోయింది? బొబ్బర్లు ఎందుకు వచ్చినాయి? చికిత్స పొందుతూ కూడా చనిపోయాడు అబ్బాయి విజువల్స్ ఒకసారి పక్కన వేసిన చూడండి. అబ్బాయి విజువల్స్ అంటే యూట్యూబ్ ఒప్పుకోదని చెప్పేసి మేమైతే అలా బ్లర్ కింద వేసి చూపిస్తున్నాం. మొహం అంతా ఉబ్బిపోయింది, అబ్బాయిది మొహం అంతా ఉబ్బిపోయి అదో రకంగా అయిపోయింది. అసలు ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో ఏమో తెలీదు. ఖచ్చితంగా అబ్బాయికి న్యాయం జరగాలని చెప్పేసి సైరా మీడియా కోరుకుంటుంది.
ఆ తల్లిదండ్రుల కడుపు కోతకి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ని వదలకూడదు. నా పేరు లక్ష్మణ్, మా కొడుకు పేరు ప్రశాంత్, మా సెలిజిరా సార్. మేము ఇట్లనే కొద్దిగా దగ్గు వస్తుందంటే తీసుకొని పోయినాం, పాప్ దగ్గర తీసుకుపోయినాం. ఫస్ట్ తీసుకుపోయిన 2 సూదులు ఇచ్చిండు, తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈడికి తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇచ్చిన ఈడబి ఇచ్చేసింట సూది పెట్టి మళ్ళీ దీనికి మన ముబిన్ మన వీళ్ళకు మన యూనిస్ దగ్గర తీసుకుపోయినా డోస్ ఇచ్చిండు, చేయికి పెట్టిండు, ఇచ్చిండు. ఇట్లా ఇచ్చుకుంటా ఒకళ్ళు ఇచ్చుకుంటా మాకు చెప్పలేదు ఏది మాకు. మళ్ళీ తర్వాత ఇచ్చిండు, ఒకళ్ళు చేసి మా కొడుకు పానం తిన్నారు వాళ్ళు. దాంట్లో మళ్ళీ ఒకటి మాకు బి చెప్పలేదు వాళ్ళు, ఏదన్నా ఇట్లా అవుతున్నదని బి చెప్పలేదు. మా కొడుకు మళ్ళీ రోజు లేచి నడిచిపోవాలి, స్కూల్ పోవాలి కానీ చెప్పలేదు మాకు సార్. అది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా జ్వరం దగ్గు లాగా వచ్చింది, దగ్గు వల్ల ఆ దగ్గు వల్ల ఏంటంటే ఓన్లీ నా పేరు విఠల్, నేను వాళ్ళ పెద్ద డాడీని. అయితే ఏమైందంటే మామూలుగా జలుబులాగా వచ్చిందనమాట బాబుకు. జలుబులాగా వచ్చిందని చెప్పి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళారు అనమాట. ఆర్ఎంపీ కూడా కాదు ఆయన, మామూలుగా ఏదో డాక్టర్ లాగా అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేసిందంటే సిరప్ ఇచ్చేట బదులు ఏం చేసిందంటే డైరెక్ట్గా ఆయన ఇంజక్షన్ ఇచ్చేసాడు. అది ఇంజక్షన్ ఏంటంటే డైరెక్ట్గా మన కిడ్నీ సైడ్కి ఇస్తే అది ఇన్ఫెక్షన్ లాగా అయింది. ఇన్ఫెక్షన్ లాగా అయితే మళ్ళీ అదే రోజు తగ్గుతుంది అని చెప్పి వేరే ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్ళారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి. బాబు అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసిండంటే సిరప్ మన గ్లూకోజ్లో సిరప్ ఇచ్చేసాడు. అది ఏంటంటే 2 ఎఫెక్ట్ అయ్యి ఆయనకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు అనమాట. మళ్ళీ ఏంటంటే మేము వాళ్ళే ఏం చేసినా వాళ్ళే సజెషన్ ఇచ్చారు బిదర్కు తీసుకెళ్ళాలని చెప్పి. బిదర్ తీసుకెళ్తుంటే మధ్యలో చనిపోయాడు. పాడం పోతే నేను ఇక నాకు ఏ మధ్య వద్దు, ఇక పాడం పోతే నేను ఈయన ఉండాలి. నాకు చిన్న పోనీ ఇంత పాడం తిన్నాను కదా, చరిత్ర ఉండాలి, నాకు వద్దు ఇంకా. అది ఎట్లనైతే నరాలు దాపని కొనుక్కుంటే అన్నట్టు మరపోద్దు నొప్పి తట్టకచ్చింది, తట్టకపోతే మరొక బుద్ధి ఇచ్చింది, చేతిలో చూసింది అందుకని ఇచ్చింది. ఆయన గోళీలు ఇచ్చింది కానీ గోళీ తీయలేదు. ఆ బుడ్డి ఒకటి ఇచ్చింది. ఇక అది ఇచ్చిన సంధిగా ఒక్కొక్కసారి వాంతికి చేసుకుంది. వాంతికి చేసుకోగానే ఇక కాళ్ళకి తీమిరి వచ్చిందని అదే కాళ్ళకి తీమిరి వచ్చింది. కాళ్ళే కొద్ది దగ్గు పరిచయం వచ్చిందని తీసుకుపోయి దవాఖాన తీసుకుపోయి సూదులు తీసుకుని వచ్చామన్నా అన్నాడు. తీసుకొని రాగానే కొద్దిగా గడ్డ అయిందని కాబట్టి మళ్ళీ ఇంజక్షన్ ఇలా పెట్టిర్రు. ఫస్ట్ నడుముకి ఇచ్చినాక తర్వాత మళ్ళీ నుంచి తక్కువ వచ్చింది గడ్డ ఇదైందని కాబట్టి మళ్ళీ ఇలా చేయికి పెట్టిర్రు. చేయికి పెట్టినాక తర్వాత మళ్ళీ ఏమైందంటే కాలు ఏం పని పొద్దుగాలలో మళ్ళీ కాలు పని చేయకొచ్చింది. ఆయన తిమ్మిరాస్తుంది ఆయన అంటే మళ్ళీ నేను లేట్ చేశాను 12 గంటలకు. మళ్ళీ తర్వాత నేను లేట్ తీసుకొని పోయినా, ఏడపోయిన నారాయణగిరికి చక్కగా వెళ్ళిపోయినా. బిదర్కి పోయి చక్కగా గాది దవాఖానలో పోయి ఆడికి పోయిన దాకా బి ఆగలేదు, ఇంకా చెడావు ఎక్కుడుకు అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి తీసుకుపోయిన అందులోకించి మళ్ళీ సర్కారు దవాఖానలో తీసుకుపోయినాక తర్వాత పెట్టి చూడగానే పోయింది బాబు అంటే వాళ్ళకి మళ్ళీ నేను గుదిపో మొత్తుకున్నా. దాంట్లోకి మొత్తం ఏడైపోయిన డాక్టర్లు అన్నారు, మొత్తం ఇంజక్షన్ మొత్తం పూర ఎక్కిపోయింది. ఇది ఇంజక్షన్ వల్లనే ఇది పూర ఇండ్లకించి కిడ్నీలకు పోయింది, పూర ఎక్కిపోయింది బాడీకి. ఇంట్లో ఏం లేదని పేరు మన ఇదే వాపు ఏడ చూపెట్టలేదు, కానీ హాబు దగ్గర ఏడబెట్టలేదు. ఈ చేయికి పెట్టిండు అంతే. తక్కువ కాసిన ఆయననే టీకలు ఇచ్చినాక తీసుకుపోయినావు డాక్టర్ దగ్గర. తల్లిదండ్రులకు తెలుసు, అది మనకు తెలియదు. ఇక్కడ మొబిన్ దగ్గర నువ్వేం చూపెట్టలేవు కదా? మొబిన్ దగ్గర చూపెట్టలేదు, ఏం చూపెట్టలేదు. ఆయన దగ్గరికి ఎప్పుడు తీసుకుపోయినావు ఆయన దగ్గరికి? 3 రోజులు బుధవారం నాడు 3 రోజుల నాడు పోవాలి రావాలి, స్కూల్ పోవాలి రావాలి. సిరిప్ రాత్రి 3 రోజుల నాడు అంతే. లేదు ఒక్కొని దగ్గర తీసుకుపోయినా మనకి. ఫస్ట్ ఏమైంది? ఏం కాకడ ఏం కాలేదు, దగ్గు పరిచయం వచ్చింది అంతే. మా నాయన ఎప్పుడు పోయి దగ్గు పరిచయం వచ్చింది అంతే, పోయిండు. దగ్గు పరిచయం వచ్చింది, కొద్దిగా మళ్ళీ సరి పెడుతుందని అన్నట. మన గోళీలు ఇచ్చి ట్యాబ్లెట్ ఇస్తే అయిపోతుంది, చూదులు తీస్తే కానీ మొత్తం పూరా గంట కట్టేసిపోయింది.